మా చూసేదా? ముఖ్యమంత్రి గారు కనీసం మీ మంత్రి ముఖ్యమంత్రి గారినన్నా చూసేదా? మా ముఖ్యమంత్రి గారు ప్రతిరోజు ఏం మీటింగ్ పెట్టుకున్నా సహచార మంత్రివర్గాన్ని అందరిని కూర్చోబెట్టుకుని ఆఫీస్ అందరిని కూర్చోబెట్టుకొని ఇది సమస్య, ఇది ఇట్లా చేస్తున్నాం, ఇది ఇట్లా మాట్లాడుతున్నాం అని మాట్లాడుతున్నారు. ఇదండి పరిపాలన అంటే, ఇది ప్రజాస్వామ్యం అంటే, ఇది ప్రజాస్వామ్యం అంటే తెలుసుకోండి. మంత్రులు మా ముఖ్యమంత్రి గారు మా మంత్రులు ఎట్లా పనిచేస్తున్నారో చూడండి. మీరు మా ఆఫీసర్ ఎట్లా పనిచేస్తున్నారో చూడండి. మా పోలీస్ వ్యవస్థ ఎట్లా పనిచేస్తుంది చూడండి. చిన్న తప్పు చేస్తే స్టేషన్లో మొత్తం మార్చేసిండే మా సిపి గారు. ఇది బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ. ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజలు కోరుకున్న నాయకత్వం. ఇది తెలంగాణ ప్రజలు కోరుకున్న పరిపాలన. ఇది అందుకోసం దయచేసి చెప్తున్నా, అయ్యా మల్లారెడ్డి, నువ్వు ఊరికే పిల్లలు రక్తం దాకా సంపాదించిన డబ్బుతో విర్రవీగకు, నోటికి ఏదొస్తే మాట్లాడకు, మరి ఏదొస్తే మాట్లాడకు. మేము నిన్ను అనలేమా? దీన్ని విమర్శించలేమా? నువ్వు మాట్లాడలేమా? డబ్బు ఉందనే కదా నీ అహంకారం. చరిత్ర రాజ్యాలు కూలిపోయినాయి, చరిత్ర గొప్పది. రాజ్యాలు కూలిపోయి రాజులు మొత్తం బికారులయ్యారు. నువ్వేమీ లేనాడు ఇంత అయినప్పుడు ఉన్నాడు కూడా బికారు కావచ్చు కదా. దేనికి నేచర్కి ఎదురు మాట్లాడకు, ప్రజాస్వామ్యాన్ని గౌరవించు, నేర్చుకో. థ్యాంక్ యూ.